అందరికీ నమస్కారం. ఈ శుభ సాయంత్రాన శ్రీ ఈవెంట్స్ సమర్పిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు అనే మొట్టమొదటి శీర్షికతో మా శ్రీనివాసరావు గారు, మహాదేవరావు గారు మరియు రాజ్యలక్ష్మి అనే నేను మీ ముందరికి రాబోతున్నామని కొద్ది నిమిషాలలో. ఈ ఈవెంట్కి సంబంధించినటువంటి వివరాలు అన్నీ మీకు సమర్పిస్తూ మేము ఒక్కొక్క పాట మేము పాడుతూ ఆ పాట గురించి మీకు 2-3 మాటల్లో వివరిస్తూ వాటి గురించి మేము ఈ శీర్షికని చేయదలిచామండి. దీనికి మీ అందరికీ సపోర్ట్ మాకు ఉండాలి అని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంని ప్రారంభించబోతున్నాము. విన్నందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. కార్యక్రమంలో మొట్టమొదటి పాటగా మన అనంతకోటి బ్రహ్మాండ నాయక మన వెంకటేశ్వర స్వామి మీద ఈ పాటని పాడబోతున్నామండి. ఈ పాట మన ఎస్ జానకమ్మ గారు పాడి ఉన్నారు. ఈ పాట ఇది మనకి ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అని అనేది మనకు తెలియదండి. కానీ ఎక్కడో అది కూడా మన తిరుపతి ఏడుకొండల మీద ఈ క్యాసెట్ని తీసుకొచ్చి ఆ పాటని ఎందుకు నేర్చుకున్నామో తెలియదండి. ఆ పాటను నేర్చుకొని మా శ్రీనివాస్ గారితో ఆ ట్రాక్ చేయించుకొని నేను ఆ పాటను మీ ముందర ఉంచబోతున్నాను. ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు. ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు. పొంగారు అందాల ఇరువైపులా శ్రీదేవి భూదేవి సయ్యాటలాడగా చూడాలిగా. ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు. దివ్యగానం మానసోల్లాసమై మోదం మేర మేరే కన్నులే నిండగా. వేదం దివ్యగానం మానసోల్లాసమై మోదం మేర మేరే కన్నులే నిండగా. ఏనాటి నోములో ఈనాడు పండగ, ఏనాటి నోములో ఈనాడు పండగ, దేవదేవుని దివ్యలీలగా. ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు. ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు.
భువిని క్రీడించగా లోకం పరవశించి చేతులే మోడ్చగా బ్రహ్మం రూపు దాల్చి భువిని క్రీడించగా ఆ దివ్య కాంతులే మన జీవధారగా ఆ దివ్య కాంతులే మన జీవధారగా సాటలేని శ్రీ వెంకటేశుడే ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు ఈ జగమే ఊయలగా గోవిందుడు ఊయలలో ఊగెనుగా శ్రీ శ్రీనివాసుడు పొంగారు అందాల ఇరువైపులా శ్రీదేవి భూదేవి సయ్యాటలాడగా చూడాలేక ధన్యవాదాలండి. చూశారు కదా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు తన శ్రీదేవి భూదేవితో ఊయలలుగుతూ పాడిన పాట అనేది ఎంత చక్కటి పాట. చాలా అందంగా చేశారు శ్రీనివాస్ గారు ట్రాక్ కూడా. ధన్యవాదాలండి. విన్నందుకు మీకు, పాడినందుకు నాకు. ఆ బ్రహ్మాండ నాయకుడి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ